నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు డిఫెన్స్ స్టాక్స్, ఈ డిఫెన్స్ స్టాక్స్కి ఏమొచ్చిందో ఒక న్యూస్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీని డెసిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పాలసీ ఏంటిది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 101 more weapons and platforms to speed up Atmanirbharat in defense. Raksha Mantri announces third list comprising major equipments platforms. Handovers 30 agreements in domestic defense industry for transfer of 21 DRDO technologies. These weapons and platforms to promote domestic industry and transform R&D, research and development R&D, and manufacturing in the country, say Shri Rajnath Singh. Our aim is to create an environment where public, private sector and foreign entities can work together and help India become one of the leading countries in defense manufacturing. ఇది సింపుల్గా న్యూస్. ఈ న్యూస్ ఏంటిది? దీన్నే ఇండిజినైజేషన్ అంటారు. ఇండిజినైజేషన్, మేక్ ఇన్ ఇండియా, స్వదేశీకరణ. ఇండిజినైజేషన్, స్వదేశీకరణ అంటే ఏంటిది? మనము డిఫెన్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్కి సంబంధించిన ఏవైతే మనమే తయారు చేసుకోవాలి, మనమే అంటే ఇంపోర్ట్ చేసుకోకుండా అనే జీవో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్నే మేక్ ఇన్ ఇండియా అంటే మనమే మన ఇండియాలోనే మనం తయారు చేసుకోవాలి అనే దానితోటి ఈ ఏవైతే డిఫెన్స్కి సంబంధించిన బడ్జెట్ అమౌంటు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఏమేమి షేర్లు పెరుగుతాయి, ఏమేమి షేర్లు కొనుక్కోవచ్చు, ఏమేమి షేర్లు తగ్గితే ఎంటర్ అవ్వచ్చు, ఏ షేర్లని మనం ఫాలో అవ్వచ్చు, ఏ షేర్లని మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఏ షేర్లని లిక్విడిటీ వాల్యూమ్తో పాటుగా ఏ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ ఉందో అవి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా మళ్ళీ నేను స్క్రీనర్లో ఉన్నా. ఈ స్క్రీనర్లోకి వెళ్ళి మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక కాలమ్స్ ఎంటర్ చేసుకోవాలి, సెక్టార్ వైజ్ చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం అంటే జనరల్గా అన్నీ ఆల్రెడీ ఇక్కడ సెక్టార్ వైజు లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఈ సెక్టార్ వైజ్లో ఇప్పుడు మనము డిఫెన్స్ సెక్టార్లు అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ డిఫెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో దీంట్లో ఏమేం కంపెనీలు ఉన్నాయో చూస్తాం, ఏ కంపెనీలు ఎంతెంత ప్రాఫిట్ ఉందో చూస్తాం. ఇక దీంట్లో ఏమేమి వస్తాయో చూస్తాం. ఏమేమి ఏవైతే అబ్జర్వేషన్ అంటే ఉదాహరణకి ఏవైతే మనకి డిఫెన్స్కి సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ, హెచ్ఏఎల్, బిఈఎల్, భారత్ ఫోర్జ్, అదానీ ఎంటర్ప్రైజెస్, బీడీఎల్, భారత్ డైనమిక్స్, గార్డెన్ రీచ్ షిప్, మిశ్రధాతు, మిధాని, బిఈఎంఎల్, ఆస్ట్రా మైక్రోవేవ్, సికా ఇంటర్ప్లాంట్, పారస్ డిఫెన్స్. మొత్తం ఒక 12 కంపెనీలు ఉన్నాయి. దీంతోపాటు ఇంకా 1-2 కూడా ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా దీని కిందకే వస్తుంది. జెన్ టెక్నాలజీస్ కూడా దీని కిందకే వస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డు, జెన్ టెక్నాలజీస్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, జెన్ టెక్నాలజీస్ ఒకటి, ఇవి కూడా దీని కిందకే వస్తాయి. అయిన తర్వాత ఇప్పుడు మనము ఏవైతే ఇవి 14 ఉన్నాయో ఈ 14 కంపెనీల్లో ఏవి ఎలా ఉన్నాయి, ఎంత ప్రాఫిట్ ఉంది, ఏమి అబ్జర్వ్ చేయాలి, ఏం ఫాలో అప్ చేయాలి, ఏది చూడాలి అనేది చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎలాంటివి వచ్చి లాభం తక్కువ చూపిస్తుంది, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం తక్కువ చూపిస్తుంది. కానీ ఏం కాదు, అంటే ఆర్డర్స్ ఎక్కువ చేతిలో ఉన్నాయి. ఒక అంటే ఎల్ఎన్టీకి ఇక్కడ ప్రాఫిట్ తక్కువ ఉంది, కానీ ఎల్ఎన్టీ గ్రూప్ కంపెనీ అంటే ఎల్ఎన్టీ ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అవన్నీ కూడా ఎల్ఎన్టీదే. ఎల్ఎన్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, తర్వాత మైంట్రీ కూడా ఎల్ఎన్టీ వాళ్ళదే. ఇట్లా వాళ్ళు సంపాదించేది కూడా ఎల్ఎన్టీ కిందకే వస్తుంది. కాబట్టి ఎల్ఎన్టీలో నెట్ ప్రాఫిట్ తగ్గినంత మాత్రం మనం ఏమి పెద్ద అనుకోక్కర్లేదు. ఎల్ఎన్టీ గ్రూప్ నుంచి కాబట్టి ఎల్ఎన్టీది బ్రాండు, ఏ మెట్రో రైలు కట్టాలని ఎల్ఎన్టీని కట్టాలి కాబట్టి ఎల్ఎన్టీ తగ్గినప్పుడు ఎలా కొనుక్కోవచ్చు. ఇక హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చి లాస్ట్ ఇయర్ 3239.46 వస్తే ఈ సంవత్సరం 3596 కోట్లుగా చూపిస్తుంది హెచ్ఏఎల్. బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇది బాగా చూపిస్తుంది. అంటే 2098.94 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 2612 కోట్లు లాభం వస్తుంది. తర్వాత మిగిలిన అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే బీడీఎల్ ఒకటి బాగుంది.
257 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 495 కోట్లు. గార్డెన్ రిచ్ షిప్ యార్డ్ కూడా 153కు 200 కోట్లు. తర్వాత యాస్ట్రా మైక్రోవేవ్ అదొకటి 28 కోట్లకి 54 కోట్లు వస్తుంది. సికా ఇంటర్ ప్లాంట్ అది కూడా చిన్న ఈక్విటీలు, ఇవన్నీ చిన్న కంపెనీలు. పారస్ డిఫెన్స్ కూడా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఐపీఓకి వచ్చినాయి. ఇవి మనము గమనించాలి. అయితే జనరల్గా ఏంటిది అంటే డిఫెన్స్ స్టాక్స్ ఎప్పుడు మూవ్మెంట్ ఉండవు, ఎప్పుడో ఒకసారి డైరెక్ట్గా అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతుంటాయి. మనం ఏం చేయాలి? రోజు రోజు పెరుగుతుంది, రోజు కొనుక్కోవాలి, రోజు ట్రేడ్ చేయాలనేవి కావు. ఇవన్నీ ఏంటిదంటే తగినప్పుడు కొనుక్కోవాలి. ఈ బోర్డు మీటింగ్లు ఉంటాయి యాన్యువల్కి ఒకసారి, లేకపోతే ఇట్లాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఏదో ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఏంటిది 101 ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ లిస్ట్ సార్ట్అవుట్ చేసి డిఫెన్స్ కోసం అమౌంట్ అలాట్ చేసిందో అప్పుడు మూమెంట్ వచ్చింది. మళ్ళీ ఒక 4 రోజులు పోగానే ఒక 2-3 రోజులు ఉంటుంది హాట్గా ఆ ఈవెంటు, ఆ న్యూస్ మీద. మళ్ళీ ఒక 2-3 రోజులు అయిపోయినాక మామూలు అయిపోతుంది. మళ్ళీ మనం కానీ ఆ న్యూస్ కానీ, ఆ అమౌంట్ కానీ, ఏదైతే ఆ సెక్టార్కి వచ్చినటువంటి అలాట్మెంట్ కానీ అవన్నీ కూడా ఓకే. అందుకని మనం ఏం చేయాలి? మామూలుగా ఉన్నప్పుడు అంటే ఏంటి, సైడ్ వేస్ అంటాం. అంటే ఏంటి, మూమెంట్ ఏమీ లేనప్పుడు మనం కనుక ఎంటర్ అయినట్టయితే ఎప్పుడో ఒక రోజు మళ్ళీ దాని మీద న్యూస్ వస్తుంది. అంటే జనరల్గా బోర్డు మీటింగ్లు ఉంటాయి, రిజల్ట్స్ వస్తుంటాయి, ఆ టైంలో ఆ స్క్రిప్ట్లో మూమెంట్ వస్తుంటుంది, అక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి. జనరల్గా ఎప్పుడైనా కానీ మామూలుగా సైడ్ వేస్లో ఉన్నప్పుడు కంపెనీ కనుక వాల్యూ ఉంటే మీరు కొనుక్కొని ఉండి, ఎప్పుడైతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వచ్చే ముందు ఆ స్క్రిప్ట్లో మూమెంట్ వస్తుంది, బోర్డు మీటింగ్ డేట్ అనౌన్స్ చేసారు, ఆ రోజు మనం ఎగ్జిట్ అవ్వాలి. లేదు బోర్డు మీటింగ్ ముందు రోజు కూడా, సపోజ్ బోర్డు మీటింగు 15 అనుకోండి, ఏప్రిల్ 15 అనుకోండి, లేకపోతే 13 ఏప్రిల్ అంటాడు, మనం 13 ఏప్రిల్ పొద్దున్న ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే 12 ఏప్రిల్ అంటే ఒక రోజు ముందుగానే ఎగ్జిట్ అవ్వాలి. ఏ రోజైతే ఏ కంపెనీ బోర్డు మీటింగ్ ఉంటుందో ఆ రోజు ఉదయం కానీ, అంతకంటే ముందు రోజు క్లోజింగ్లో కానీ ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే బోర్డు మీటింగ్ ముందున్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో మూమెంటు బోర్డు మీటింగ్ అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్ అయినాక ఆ మూమెంట్ ఉండదు. పెరిగేటప్పుడు మీరు ఓకే, పెరిగినాక మీరు గనక అమ్మకపోతే పడేటప్పుడు మీకు అవకాశం ఇయ్యదు. ఏది? ఆ స్క్రిప్ట్ వాల్యూ ఉన్నా, బోర్డు మీటింగ్ బాగున్నా, అంటే అయిపోయినాక రిజల్ట్స్ బాగున్నా కానీ ఆ స్క్రిప్ట్ ఎక్కువ శాతం పడే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఇక బాగున్నా పడేస్తారు, బాగలేకపోయినా పడేస్తారు, న్యూట్రల్గా ఉన్నా పడేస్తారు. అంటే ఏంది? ఏమన్నా అంటే అంతకుముందే పెరిగింది షేరు, అంతకుముందే తీసుకుపోతారు. అంటే ఎప్పుడైనా కానీ ఏ షేర్ అయినా కానీ బోర్డు మీటింగ్ ముందున్నటువంటి ఆ ఈవెంట్, ఆ బోర్డు మీటింగు రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఆ ఈవెంట్ ఉందో అది అయిపోయిన తర్వాత దాంట్లో ఏముండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి 3 నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. అంటే యాన్యువల్ కాదు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, థర్డ్ క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో వస్తాయి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వస్తాయి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో వస్తాయి. ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్ మొత్తం రిజల్ట్ సీజన్. అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో యాన్యువల్ అయిపోయినాక ఆడిటెడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనౌన్స్మెంట్ జరుగుతాయి. కాబట్టి ఈ రిజల్ట్స్ సీజన్లో ఏ కంపెనీ ఏ రోజు బోర్డు మీటింగ్ ఉంటుందో మనం అబ్జర్వ్ చేసి అంతకుముందే కొని ఉండి ఆ రోజు పెరిగినాక ఎగ్జిట్ అవ్వటం అనేది సేఫ్. ఇది నా నుంచి విశ్లేషణ, నా నుంచి సూచన. ఇంకొకటి మీరు ఏదైతే ఉందో ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇది బేసిక్ అంటే బిగినర్స్ కోసం, లెర్నర్స్ కోసం. ఈ డిఫెన్స్ మీద నిన్న గవర్నమెంట్ ఏదైతే పాలసీ అనౌన్స్ చేసిందో 101 ఐటెంల మీద లేటెస్ట్గా అమౌంట్ కానీ అంటే మేక్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలోనే మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే ఉందో అంటే మనమే అనమాట. ఆ న్యూస్ తోటి ఇవన్నీ పెరగటం జరిగింది, పెరుగుతూ ఉంటాయి, తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. రాబోయే రోజుల్లో మన అంతా కూడా వేరే ఉంటుంది. అంటే ఏంది? దిగుమతులు తగ్గిపోతాయి, ఎగుమతులు పెంచాలి. ఏదైతే వాల్యూ ఉన్నాయి అంటే ఇట్లా డిఫెన్స్కి సంబంధించినవి ఏవైతే దిగుమతులు తగ్గించి మనమే తయారు చేసుకోవాలనేది దీని యొక్క కాన్సెప్టు. అందుకని డిఫెన్స్కి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ స్క్రిప్ట్స్ని, డిఫెన్స్ స్టాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.